సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో రైతుల ఆగ్రహం భగ్గుమంది. వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి కటింగులు లేకుండా రైస్ మిల్లులు ధాన్యాన్ని స్వీకరించాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై ధాన్యాన్ని పూసి తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామంలో రైతుల నిరసన తీవ్ర రూపం దాల్చింది. నాగపురి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైస్ మిల్లులు వివిధ కారణాలు చూపుతూ కటింగులు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కటింగులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు చేర్యాల యాదగిరిగుట్ట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమ నిరసనలో భాగంగా రోడ్డుపై వడ్లను పోసి తగులబెట్టి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. దీంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మరియు చేర్యాల స్థానిక సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం రైస్ మిల్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడిన సీఐ రైతుల ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా స్వీకరించాలని సూచించినట్లు తెలిసింది. అధికారుల హామీతో రైతులు తమ ఆందోళనను విరమించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా కష్టానికి తగిన ధర రావాలి, కటింగుల పేరుతో మమ్మల్ని నష్టపరచద్దు, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాగపురి గ్రామ సర్పంచ్ బండమీది సంతోషి కరుణాకర్, మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, ఉప సర్పంచ్ ఆవుల సందీప్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. అరికట్టాలి రైస్ మిల్లర్ల ఆగడాలు. మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. వర్ధిల్లాలి నాగపురి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి నాగపురి రైతుల ఐక్యత. కొనుగోలు చేయాలి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే. కొనుగోలు చేయాలి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే. అమ్మాలి లారీలను వెంటనే. కొనుగోలు చేయాలి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. కొనుగోలు చేయాలి ఐకేపీ సెంటర్ లో ఉన్న ధాన్యాన్ని వెంటనే. ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కొనుగోలు చేయాలి ధాన్యాన్ని వెంటనే. సరఫరా చేయాలి సరిపడ గన్ని బ్యాగులు వెంటనే. సరిపడ చేయాలి గన్ని బ్యాగులు వెంటనే. సరఫరా చేయాలి బ్యాగులను వెంటనే. అరికట్టాలి రైస్ మిల్లర్ల ఆగడాలు. కొనాలి ధాన్యాన్ని వెంటనే. మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే. మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే. రైస్ మిల్ల ఆగడాలు. నశించాలి రైస్ మిల్లర్ల ఆగడాలు. నశించాలి రైస్ మిల్లర్ల ఆగడాలు. నాగపురి రైతుల ఐక్యత. రైతుల ఐక్యత. మాది నాగపురి గ్రామం. ఈ యొక్క ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి కనీసమైన 15 రోజులు అవుతుంది. మా దగ్గర ఇప్పటికీ ఒక సగం కూడా పోలేదు. అంటే ఈ యొక్క ఐకేపీ సెంటర్ల నిర్లక్ష్యం కూడా ఉన్నది, అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఎవరికి ఏది మొరపెట్టుకున్నా, ఎవరికి ఏది ఇచ్చినా కూడా ఏ ఒక్క అధికారి కూడా రైతుకు పట్టించుకొని సాయం చేసేటువంటి వ్యక్తి ఏ అధికారి కూడా లేడు. ఎంఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఐకేపీ సెంటర్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సహకరించడం లేదు. సహకరించక ఒకటి ప్రభుత్వం కూడా 20 రోజులు కేంద్రాలలో
కొనుగోలు చేయకపోవడం, లారీలు నింపకపోవడం వల్ల ఈ వర్షాలు పడి ఒడ్లు కొంచెం తేమ వస్తే చాలు రైస్ మిల్లర్లు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఒక్క సంచికి 3 కిలోలు 5 కిలోలు ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు కూడా నాకు మొన్న 2 డంపికీలు ఇచ్చారు. నాకు ఓకే ఏమిచ్చారు అంటే చేరియాల మార్కెట్ పంపుతున్నాం అన్నారు. నేను సంచులు నింపి ట్రాక్టర్ ఎక్కించినాక రేణుకా మిల్లు అని ఆ మద్దూరు మిల్లుకు రాసిర్రు. ఆ మద్దూరు మిల్లుకు రాస్తే వాళ్ళు ఎంత అంటే అంత ఇక నోటి నుంచి వెళ్ళిందే వాయికు. ఇక నువ్వు ఎంత మొత్తుకో గిచ్చుకో ఏమైనా చేసుకో ఏదైనా చేసుకో లేకపోతే నీ బండి తీసుకొని వెళ్ళిపో అవసరం లేదని చెప్తున్నారు. 3 రోజులు ఉన్నాయి. 3 రోజులు అయింది నిన్నటికి. 3 రోజులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒడ్లు ఎంత మంచిగా ఉండని కట్టింగే నీకు 2 కిలోలా 3 కిలోల సంచికి అంటే వాడు ఎంత నోటికొస్తే అంతకే అంటే ఇప్పటికే 1 కిలో ఇప్పుడు 2 కిలోలు 3 కిలోలు ఒక సంచికి. నువ్వు తప్పకుండా ఇవాళ ఏ మిల్లు అన్నా పోని ఏ లారీ అన్నా రాని ఏదన్నా పోని ఇవాళ పరిస్థితి ఏర్పడేది. రైతులకు వ్యవసాయం చేయాలంటే ఇక జంకుతున్నారు, అడిగి వేయలేరు. పంట వండినా ఏం మిగులుతలేదు. వాస్తవంగా ఎంత కష్టపడ్డా ఏమైనా 10 రూపాయలు మిగిలితే ఆశ అయితే లేదు. ఈ వ్యవసాయాలు చేసే బదులు సపరేట్ ఇంత మందు డబ్బా చేసుకొని తాగి సావాల్సిందే రైతులు తప్ప అంతకంటే మీకు ఏం లేదు. ఇక నాగపురి గ్రామానికి సంబంధించిన గండికుంట రైతులు వాళ్ళ యొక్క ధాన్యాన్ని మంచిగా ఫిల్టర్ చేసి తుప్పల పట్టి మిషన్తో మంచిగా పట్టించి ఐకేపీ నిర్వాహకులు ప్రభుత్వం ఏ విధంగా సూచనలు ఇచ్చిందో ఆ సూచనల ప్రకారం వాళ్ళు దుర్బల బట్టి లోడ్ చేసి పంపడం జరిగింది. అయినా రైస్ మిల్లర్ల కోరిక మేరకు ప్రభుత్వం పక్క 41 పెట్టమని చెప్పినట్టుకి రైస్ మిల్లులు 42.5 అయితేనే ఏకరీలు దింపుకుంటామని చెప్తే రైతులు గత్యంతరం లేక 42.5 లోడ్ చేసి లారీని రెడీ చేయడం జరిగింది. మళ్ళీ అయినప్పటికీ ఈ లారీ డిశ్చార్జ్ అయ్యే టైంకు ఇప్పుడు రైస్ మిల్లర్లు ఫోన్ చేసి మళ్ళీ 43 అయితేనే అన్లోడ్ చేసుకుంటామని చెప్పేసి రైతులను అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు. ఇదే లారీ ప్రస్తుతం నాగపూర్ నుంచి బయలుదేరుతూ ఉంది. 42.5 ఒక బస్తకు లోడ్ చేసిరండి. 42.5 వేస్తే 43 అయితేనే పెట్టుకుంటామని చెప్పి మళ్ళీ మిల్లర్లు మాట్లాడుతారు. మిల్లర్ల కోరిక మేరకు 42.5 పెట్టించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు లారీ తీరా బయలుదేరే టైంకు 43 అంటున్నారు. ఈ విధంగా రైస్ మిల్లర్లు మరి నిర్వాహకుల నిర్లక్ష్యమో లేకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యమో కానీ రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. ఇటువంటి యొక్క నిరంకుశ ధోరణిని ఈ యొక్క దోపిడీదారులను ఖచ్చితంగా అరికట్టాలి, ప్రభుత్వం చర్య తీసుకోవాలి, కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి మా నాగపూర్ రైతుల పక్షాన మేము వేడుకుంటా ఉన్నాం. మాది నాగపూర్ అండి. నాగపూర్ ఐకేపీ సెంటర్ చేర్యాల మండలము. మా నాగపూర్ ఐకేపీ సెంటర్లో ఒడ్లు కోసి ఇప్పటికీ 15 రోజులు 45 రోజులు జరుగుతుంది. ఈ ఒడ్లు కొనుగోలు సరిగా లేదు. బార్దాన టైంకు రావడం లేదు. వచ్చిన బార్దానకు సరిగా లారీలు రావడం లేదు. ఆ వచ్చిన లారీలలో ఫస్ట్ వెయిట్ వచ్చేసి 41,200 పెట్టిరు. మళ్ళీ తర్వాత వచ్చేసి 42 కేజీలు పెట్టమంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 43 కేజీలు పెట్టమంటారు. మరి రైతుకు ఏం మిగులుతుంది? ఇలా ఒక సంచికి 3 కేజీలు ఎక్కువ పోతున్నాయి. మరి రైతు వ్యవసాయం చేసేందుకు రైతుని ఇప్పటికైనా గుర్తించరా? రైతు చేసి వేస్ట్ అవుతుంది కదా. రైతు ఇన్ని రోజులు చేసి 45 రోజుల నుంచి పరదల కిరాయిలు ప్లస్ అమలు కిరాయిలు ప్లస్ ఒట్లెండ పోసిన కిరాయిలు ఇవన్నీ రైతుకు తడిచి మోపడవుతుంది. ఒక రైతు వ్యవసాయం చేస్తే ఎకరా పేరు మీద 5,000 మిగులుతలేవు. 6 ఏళ్ళు కష్టం చేసి రైతు ఎందుకు? ఇది మమ్మల్ని రైతులను గుర్తించాలని మేము మనవి చేస్తున్నాను. అధికారులందరికీ, మన ఐకేపీ సెంటర్ అందరికీ, మన ఈ లారీ ఓనర్లు అందరికీ లారీలు పంపించాలి. మా ఎలాంటి కటింగ్ లేకుండా మా ఒడ్లు పోవాలని మేము కోరుకుంటున్నామండి. అయినప్పటికీ రైస్ మిల్లర్ కావచ్చు, అధికారులు కావచ్చు, నిర్లక్ష్యంతో ఇవాళ పోయిన ధాన్యం కూడా దాదాపుగా ఒక్కొక్క లారీలో బస్తాకు 2 కిలోలు 3 కిలోలు కట్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వం ఇచ్చింది 41 కిలోల 60 గ్రాములు పెట్టమని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఇప్పటికీ 42.5 కేజీలు లేదా 43 కేజీలు పెట్టినప్పటికీ ఏ గ్రేడ్ తీసుకుంటా అని చెప్పేసి మళ్ళీ బస్తాకు 2-3 కిలోలు కట్ చేస్తారు. రైతులు అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వారిని పండించిన పంటకు కనీసము మద్దతు ధర లేనప్పటికీ ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కూడా సరిగా లేనప్పటికీ ప్రభుత్వం తరఫున రైతులకే న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ కొనుగోలు విషయాల్లో కూడా చాలా అలసత్వం వహిస్తూ ఉంది. మరి ఇటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రానున్న రోజుల్లో రైతులే ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు మరి 10-15 రోజుల్లో మార్కెట్ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండేది. 15 రోజులు గడిచినప్పటికీ కూడా 50% ధాన్యం ఇక్కడ మార్కెట్లో ఉండిపోతూ ఉంది. వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ యొక్క ధాన్యాన్ని తడిసినప్పటికీ ఏది ఉన్నా తేమ ఉన్నప్పటికీ తేమతోటి తడిసిన దానితో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ఖచ్చితంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.